అత్తయ్య అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? మమ్మల్ని గౌరీని నిందిస్తుంది. చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? మీ మీద ఒక నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు మీరు బయట మనిషిని వెనకేసుకొస్తున్నారు. ఎలా నమ్మమంటావు? దొంగలకు సపోర్ట్ చేసేవాళ్లు కూడా దొంగలతో సమానమే. అమ్మ మాట్లాడుతున్న దాంట్లో తప్పులేదు. మీ అమ్మ మాట్లాడింది తప్పు అని రుజువైతే అప్పుడు మీ అమ్మని తిడతావా? తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అవని. అదిగో మా గౌరమ్మ వచ్చింది. ఏమైంది? అందరూ మా ఇంటి ముందున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి పూజ ఉంటే చూసుకుని వచ్చాను. అమ్మా, నువ్వు అడగాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నావని కాదు, ముక్కు పుడక ఎక్కడ దాచొస్తున్నావని. ముక్కు పుడక ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ సీరియస్ అన్నట్లే. పర్ఫార్మెన్స్ లో ఎవ్వరూ తగ్గట్లేదే. ఏమైందవని? ముక్కు పుడక దొంగతనానికి గురైంది. అవునా? నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా మీదనా? అవును, నువ్వు పరాయి దానివే, బయట నుంచి వచ్చిన దానివే. ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. నువ్వటువంటి దానివే కాదనంటున్నా. అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గౌరమ్మ. నాలుకకు నరం ఉండదు కదమ్మా, అందుకే ఎటైనా తిరుగుతుంది. నీకంటే ఎక్కువ సామెతలు నేను చెప్పగలను. మర్యాదగా ముక్కు పుడక ఎక్కడ దాచావో చెప్పు. మీరు అమ్మవారి దగ్గర సరిగ్గా చూశారో లేదో, నేను చూసొస్తానుండండి. ఆ దుర్మార్గుడొస్తాడని నాకు తెలుసు. అందుకే అసలైన దానిని అదృశ్యం చేసి దాని స్థానంలో నకిలీది ఉంచాను. దానిని వాడు పట్టుకుపోయాడు. దాంతో వాడి కార్యం సిద్ధించక అపజయం పాలయ్యాడు. మీరు సరిగ్గా వెతకలేదు. అమ్మవారి విగ్రహం పక్కనే పడుంది. ఏదైనా ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు నిర్ధారించుకుని అనాలి. తీసుకోవని. ఇప్పుడు మీ అందరి కళ్ళు తెరుచుకున్నాయా? ఇందుకే అంటారు వేద, మాట జారక ముందే దానికి మనం అధికారులం, జారిన తర్వాత బానిసలమని. ఆహాహాహా, ఈ గౌరిది మనందరికంటే పెద్ద బ్రెయిన్. దొంగ దొరికిపోయింది కాబట్టి చీర చెంగులో కట్టుకున్న ముక్కు పుడకని తీసుకొచ్చి ఇచ్చేసింది. నన్ను కొట్టిందెవరు? తప్పు మాట అన్నావు కదా, అందుకే అమ్మవారే కొట్టుంటారు. నా భార్య అన్న దాంట్లో తప్పులేదు. 100% కరెక్ట్ గానే మాట్లాడింది. నా భార్యనే కొడతారా? తమ్ముంటే నన్ను కొట్టండి, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. రేయ్,
రేయ్, ఎవరా నాకు మొటికే వేసింది? ఏరా తమ్ముడు, నువ్వు వేసావా? నేను అలా చూస్తుంటే మొటికే వేస్తారా? అమ్మవారే మొట్టినట్టుంది. ఇంకెవరు తప్పుగా మాట్లాడినా ఈ విధంగానే జరుగుతుంది. ఇదివరకు ముక్కు పుడక కనిపించినప్పుడు అర్చనని నిందించారు. ఇందాక నేను ప్రాణాలతో తిరిగొచ్చానన్న సంతోషం లేకుండా నన్ను నిందించారు. తర్వాత గౌరీని నిందించారు. ఇదేనా అత్తయ్య మీ సంస్కారం? 4 నక్కలతో సహవాసం చేసినంత మాత్రాన పులి నక్క అయిపోకూడదు అత్తయ్య. దేని స్వభావం దానికున్నప్పుడే గౌరవం రాజసం. 4 నక్కలెవరు? ఇంకెవరో? నువ్వు, నిహారిక, కృష్ణ, మాయ. తప్పు ఎవరు చేసినా తప్పే అని ధర్మం మాట్లాడావు కదా. అన్యాయంగా నిందించిన అత్తయ్యతో గౌరీకి క్షమాపణ చెప్పించు. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో బయటపడుతుంది. అమ్మా నువ్వు వాళ్ళ జరిగిందేదో జరిగింది, వదిలేద్దాం. ఇక పదండి. క్షమాపణ చెప్పమ్మా. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది. రేయ్, నీకేమైనా చిప్పు దొబ్బిందా? అమ్మని సారీ చెప్పమంటావేంటి? ఇది నీ సంస్కారంకు సంబంధించిన విషయం అమ్మా. సంస్కారమా పంతమా తేల్చుకో. నేను చెప్పను. అత్తయ్య గారితో సారీ చెప్పించడమా? మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా అది జరగదు. మా అమ్మ బయటికి వెళ్లకుండా గేటేస్తావా? ఎంత ధైర్యం నీకు? గౌరమ్మ మీద బురద చల్లి వెళ్ళిపోతాను అంటే ఎలా ఊరుకుంటాను? అమ్మా, ఈ గేటు ఆఫ్టర్ నేను తీస్తా ఉండు. ఇదేమన్నా రాజమండ్రి సెంట్రల్ జైలు గేటా, లేదంటే అండమాన్ జైలు గేటా? హ, ఆ గేట్లు నువ్వు చూసావు, మేం చూడలేదు. క్షమాపణ చెప్పాల్సిందే, వదిలేదే లేదు.